నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎటు చూసినా విధ్వంసమే, ఎవర్ని కదిలించినా విషాదమే. అందమైన ఓ దేశం వల్లకాడుగా మారిపోయింది. కానీ రష్యా దౌర్జన్యకాండ మాత్రం కొనసాగుతూనే ఉంది. పిచ్చుకలాంటి ఉక్రెయిన్పై పగబట్టినట్టు దాడులు చేస్తున్నారు పుతిన్. ఇంతటి దాష్టీకానికి కారణమేంటి? పుతిన్ ఓ నియంతలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? కీచు శబ్దాలతో దూసుకొస్తున్న రాకెట్లు, చెవులు చిల్లులు పడే ధ్వనులతో విధ్వంసాలు, షాక్ నుంచి తేరుకునేసరికి ఛిద్రమవుతున్న శరీర భాగాలు, అయిన వాళ్లు నిర్జీవంగా పడి ఉన్న దృశ్యాలు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కొన్ని గంటల వరకు సాయం చేసేందుకు సాహసించే వాళ్లే ఉండరు. యుక్రెయిన్లో గత 18 రోజులుగా నెలకొన్న పరిస్థితి ఇది. పగలు రాత్రి అన్న తేడా లేదు. బాంబుల మూతలు, ఫిరంగుల గర్జనలతో యుక్రెయిన్ దద్దరిల్లుతూనే ఉంది. యుద్ధం ప్రారంభంలో ప్రభుత్వ భవనాలు, సైనిక స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసింది రష్యా. కానీ ఇప్పుడు జనావాసాలపై బాంబులు వేస్తోంది. స్కూళ్లు, ఆసుపత్రులను కూడా వదలడం లేదు. ఆఖరికి పూర్తిగా ఊహ కూడా తెలియని చిన్నారులు ఉండే కిండర్ గార్టెన్ స్కూళ్లను టార్గెట్ చేస్తోంది. 18 రోజులుగా యుద్ధం జరుగుతూనే ఉంది. రష్యా దాడుల్లో ఇప్పటికే వేలాది మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. అభం శుభం తెలియని చిన్నారులతో పాటు వృద్ధులు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు 26 లక్షల మంది యుక్రెయిన్ పౌరులు దేశం వీడి వెళ్లారు. పొరుగు దేశాల్లో ఆశ్రయం కోసం సరిహద్దుల్లో పడిగాపులు కాస్తున్నారు. అనేక మంది పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలుగా మారారు. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కసి చల్లారడం లేదు. పుతిన్ ఆగ్రహానికి కారణం లేకపోలేదు. నియంత స్థాయి నుంచి యుద్ధోన్మాదిగా మారడానికి యుక్రెయిన్ ప్రజలే కారణం. 18 రోజులుగా రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నా ఏమాత్రం బెదరకుండా రష్యా బలగాలను ధీటుగా ఎదుర్కొంటున్నారు యుక్రెయిన్ వాసులు. దీన్ని పుతిన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే అతడిలో నియంత్రణ మేల్కొల్పింది. మరింత కసిగా యుక్రెయిన్పై విరుచుకుపడుతున్నారు. యుద్ధం మొదలైన గంటల వ్యవధిలోనే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దేశం వీడి పారిపోతారని, సైనికులు తమకు లొంగిపోతారని ఆశించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. కానీ ఆ వ్యూహం ఫలించలేదు. కనీసం రాజధాని కీవ్తో పాటు ఖార్కివ్ లాంటి పెద్ద నగరాలపై బాంబులు కురిపించైనా యుక్రెయిన్ను దారికి తెచ్చుకోవాలని చూసింది రష్యా. అయితే ఆ అంచనాలు కూడా తారుమారయ్యాయి. ఆఖరికి ఉక్రెయిన్ను దాదాపు వల్లకాడులా మార్చేసిన ఆ దేశ ప్రజలు మాత్రం రష్యా బలగాలను అడ్డుకుంటూనే ఉన్నారు. మా దేశంలో మీకేం పనని ప్రశ్నిస్తున్నారు. తమ దేశం వీడి వెళ్లాల్సిందిగా రష్యా సైనికుల్ని కోరుతున్నారు. దీంతో రష్యా బలగాలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. యుక్రెయిన్ రాజధాని కీవ్ను అన్ని వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టాయి. నేడో రేపో అది పూర్తిగా తమ అధీనంలోకి వస్తుందంటోంది రష్యా. అలాగే యుక్రెయిన్లోని కొన్ని నగరాలను తమ అధీనంలోకి తీసుకున్నామని రష్యా ప్రకటించింది. కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రష్యా బలగాలకు యుక్రెయిన్ సేనల నుంచి ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. ఈ యుద్ధంలో యుక్రెయిన్ దారుణంగా నష్టపోయింది, నష్టపోతూనే ఉంది. మరి రష్యా సాధించింది ఏంటి అంటే పుతిన్ యుద్ధోన్మాది అనే అపవాదను మూటగట్టుకోవడం మినహా ఏమీ లేదు. ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించి రాక్షసుడు అనే ముద్ర వేయించుకున్నారు పుతిన్. యుద్ధోన్మాదం ఆపాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆఖరికి స్వదేశంలో కూడా పుతిన్కు నిరసనల సెగ తగులుతోంది. యుద్ధం ఆపాలని రోడ్లపైకి వస్తున్నారు రష్యా ప్రజలు. కానీ ఉక్రెయిన్ మారణ హోమం కొనసాగుతూనే ఉంది. పుతిన్ యుద్ధోన్మాదానికి హద్దే లేకుండా పోతోంది. మరియుపోల్ నగరంపై గడిచిన 24 గంటల్లో 100కు పైగా బాంబులు వేశాయి రష్యా బలగాలు. ఎత్తైన భవనాలపై ట్యాంకులు ఫిరంగి గుళ్లు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా జనావాసాలు లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయి రష్యా బలగాలు. దీంతో వీధుల్లో ఎటు చూసినా పౌరుల శవాలు కనిపిస్తున్నాయి. గత నెల 24న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మరియుపోల్లో 2178 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో గడిచిన 3 రోజుల్లోనే 1000 మరణాలు సంభవించాయి. మరియుపోల్లో ప్రతి అరగంటకు ఒకసారి రష్యా యుద్ధ విమానాలు బాంబులు వేస్తున్నాయి. పోలాండ్ సరిహద్దులో రష్యా జరిపిన వైమానిక దాడుల్లో 35 మంది చనిపోయారు, 134 మంది గాయపడ్డారు. లెవివ్పై రష్యా 50కి పైగా రాకెట్లను ప్రయోగించింది. అయితే వాటిని గాల్లోనే పేల్చివేశాయి ఉక్రెయిన్ బలగాలు. అయితే ఓ రాకెట్ మిలిటరీ ఆసుపత్రిపై పడడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. మైకోలైవ్లో ఓ బ్లాస్ట్లో స్కూల్పై బాంబులు వేశాయి రష్యా యుద్ధ విమానాలు. ఉక్రెయిన్ రాజధాని కీవ్కు సమీపంలో గల ఇర్ఫిన్లో అమెరికా జర్నలిస్ట్ బ్రెంట్ రెనార్డ్ను కాల్చి చంపాయి రష్యా బలగాలు. న్యూయార్క్ టైమ్స్లో పనిచేస్తున్న 50 ఏళ్ల బ్రెంట్ విధి నిర్వహణలో భాగంగా మరో జర్నలిస్ట్తో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం రష్యా అధీనంలో గల చెక్ పాయింట్ వద్ద జర్నలిస్టులు ప్రయాణిస్తున్న కారును రష్యా దళాలు అడ్డగించాయి. బ్రెంట్ వద్ద ఐడి కార్డు ఉండడంతో పాటు
జర్నలిస్ట్ అని తెలిసేలా అతడి వస్త్రధారణ ఉన్న రష్యా దళాలు కాల్చి చంపాయి. నేరుగా తలలోకి తూటా దూసుకు వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు బ్రెంట్. రష్యా సైన్యం దాడిలో జర్నలిస్ట్ అయిన 50 ఏళ్ల సర్జీ తషిఫా తీవ్రంగా గాయపడ్డాడు. అమెరికా ఫోటోగ్రాఫర్ జువాన్ ఎరడోనోకు కూడా గాయాలయ్యాయి. యుద్ధం కారణంగా యుక్రెయిన్ను వీడి వెళుతున్న శరణార్థుల గురించి రిపోర్ట్ చేసేందుకు జర్నలిస్టుల బృందం వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బ్రెంట్ రెనాల్డ్ గతంలో విభిన్న అంశాలపై డాక్యుమెంటరీలు కూడా తీశాడు. యుక్రెయిన్ యుద్ధంలో చనిపోయిన తొలి విదేశీ జర్నలిస్ట్ బ్రెంట్ రెనాల్డ్. జనావాసాలే కాదు, ప్రార్థనా స్థలాలను కూడా వదలడం లేదు రష్యా దళాలు. రష్యన్ ఆర్థడాక్స్ చర్చిపై కూడా బాంబులు కురిపించాయి పుతిన్ యుద్ధ విమానాలు. పుతిన్ యుద్ధోన్మాదంపై స్వదేశంలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాస్కో వీధుల్లో పెద్ద సంఖ్యలో రష్యన్లు నిరసనలు తెలుపుతున్నారు. దీంతో ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు రష్యా పోలీసులు. పుతిన్ తీరును రష్యా పౌరులు ఖండిస్తున్నారు. స్కాట్లాండ్లో నివసిస్తున్న ఓ రష్యా మహిళ తన పాస్పోర్ట్ను కాల్చి నిరసన తెలిపింది. తాను ఓ రష్యన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యానించింది. యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యా పౌరసత్వం తనకు అక్కర్లేదని స్పష్టం చేసింది. ఎవరు ఎన్ని విధాలా చెప్పినా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు వినే పరిస్థితిలో లేరు. యుద్ధోన్మాదం తలకెక్కిన పుతిన్ మరిన్ని బలగాలను యుక్రెయిన్ పైకి పంపుతున్నారు. పిచ్చుకలాంటి ఉక్రెయిన్పై కొండ చిలువలా విరుచుకుపడుతోంది రష్యా. అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి అమాంతం మింగేయాలని చూస్తోంది. అయితే రష్యా బలగాలకు ఊహించని రీతిలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇవి పుతిన్ పంతాన్ని మరింత పెంచుతున్నాయి. అతనిలో యుద్ధోన్మాదాన్ని ఉసిగొల్పుతున్నాయి. సంఖ్యాపరంగా కానీ ఆయుధ సంపత్తిలో కానీ రష్యా యుక్రెయిన్ల మధ్య పోలికే లేదు. కానీ యుక్రెయిన్ గడ్డపై రష్యాకు ఊహించని రీతిలో ప్రతిఘటన ఎదురవుతోంది. ప్రస్తుతం యుద్ధం సరిహద్దుల నుంచి వీధి పోరాట దశకు చేరుకుంది. అయితే యుక్రెయిన్ బలగాలు చేస్తున్న దాడులతో రష్యా దళాలకు దిమ్మ తిరిగిపోతోంది. యుక్రెయిన్పై యుద్ధానికి పక్కా ప్రణాళికతో సర్వం సిద్ధం చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. 1.5 నుంచి 2 లక్షల మంది సైనికుల్ని యుక్రెయిన్ సరిహద్దులకు తరలించారు. భారీగా మందుగుండు, యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లు, మల్టిపుల్ రాకెట్ లాంచర్లు, ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్లు సిద్ధం చేసింది రష్యా. మరోవైపు రష్యా యుద్ధ సన్నాహాలు చూసి యుక్రెయిన్ అప్రమత్తమైంది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. రష్యా తమపై దాడికి దిగితే అమెరికాతో పాటు నాటో దేశాల సాయం అందుతుందని యుక్రెయిన్ భావించింది. కానీ ఆ అంచనాలు తారుమారయ్యాయి. యుక్రెయిన్ను 3 ముక్కలు చేసింది రష్యా. తిరుగుబాటుదారుల అధీనంలో గల 2 ప్రాంతాలను స్వతంత్ర ప్రదేశాలుగా ప్రకటించింది. అలాగే తిరుగుబాటుదారులకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు పుతిన్. తర్వాత సరిహద్దులకు బలగాలను తరలించి యుక్రెయిన్పై యుద్ధం ప్రకటించారు. నాటోలో చేరడానికి యుక్రెయిన్ ప్రయత్నిస్తోందనే ఒకే ఒక్క కారణం చూపి యుక్రెయిన్పై రష్యా దాడులు ప్రారంభించింది. యుద్ధం ప్రారంభమైన మొదట్లో రష్యా బలగాలకు సరిహద్దుల్లో గట్టి ప్రతిఘటనే ఎదురైంది. అయితే రష్యా బలగాలను యుక్రెయిన్ నిలువరించలేకపోయింది. దీంతో ముఖ్య నగరాల ముట్టడి దిశగా రష్యా బలగాలు యుక్రెయిన్లోకి చొచ్చుకొచ్చాయి. సరిగ్గా ఇక్కడే రష్యా సైనికులు చావు దెబ్బతిన్నారు. యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా ఖార్కివ్ తదితర ప్రధాన నగరాల్లోకి వచ్చిన రష్యా బలగాలు అయోమయంలో పడ్డాయి. వ్యూహాత్మకంగా రోడ్లపై సైన్ బోర్డులు తీసివేయడంతో ఎటు వెళ్లాలో పాలుపోని స్థితి ఎదురైంది. దీన్ని ఆసరాగా తీసుకుని రష్యా ట్యాంకులు, సైనిక వాహనాలను దెబ్బతీశాయి యుక్రెయిన్ బలగాలు. మరోవైపు యుక్రెయిన్ పౌరులు కాక్టెయిల్ బాంబులతో విరుచుకుపడ్డారు. దీంతో రష్యా భారీగా నష్టపోయింది. యుక్రెయిన్లో తమ సైనికుల దుస్థితి చూశాక రష్యా అధ్యక్షుడు పుతిన్ మరింత రెచ్చిపోయి దాడులు చేయించారు. రాకెట్ల వర్షం కురిపిస్తూ వైమానిక దాడులు ముమ్మరం చేశారు. అయితే దీనికి కూడా ధీటుగా బదులిచ్చాయి యుక్రెయిన్ బలగాలు. జావెలిన్, స్ట్రింగర్ మిసైళ్లతో అనేక రష్యా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను కూల్చివేశాయి. డ్రోన్లతో రష్యా రాకెట్ లాంచర్లను ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. పుతిన్ ఎక్కడో మాస్కోలో కూర్చుని బలగాలను పంపుతుంటే వీధుల్లో తిరుగుతూ గాయపడ్డ తమ సైనికుల్ని పలకరిస్తూ వాళ్లలో ధైర్యం నింపుతున్నారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. యుక్రెయిన్లో ఎదురవుతున్న ప్రతిఘటనకు తోడు ఆ దేశ అధ్యక్షుడి తీరు పుతిన్ను పిచ్చోడిగా మార్చేస్తోంది. తమ దగ్గరున్న అన్ని ఆయుధాల్ని ప్రయోగించైనా పైచేయి సాధించాలని చూస్తున్నారు. సొంత ప్రజలే చీకొడుతున్న యుద్ధోన్మాదంలో ఉన్న పుతిన్ ఆలోచన మారడం లేదు. ఉక్రెయిన్పై బాంబులు వేస్తున్న రష్యా మరోవైపు శాంతి చర్చలు కూడా జరుపుతోంది. అయితే 3 విడతల చర్చల్లో సాధించిన పురోగతి ఏమీ లేదు. ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న దాడుల్లో ముక్కుపచ్చలారని చిన్నారులు చనిపోతున్నారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలుగా మారారు. ఇంత జరుగుతున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరులో మాత్రం మార్పు రావడం లేదు. యుక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన రష్యా ఇప్పటి వరకు లెక్కలేనన్ని బాంబులు వేసింది. వేలాది మంది పౌరుల్ని పొట్టనబెట్టుకుంది. మరోవైపు రష్యా వైపు కూడా నష్టం భారీగా ఉంది.
12,000 మందికి పైగా రష్యా సైనికులు తమ బలగాల చేతిలో హతమయ్యారని ప్రకటించారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అయితే తమ సైనికులు 498 మంది చనిపోయినట్లు రష్యా వారం క్రితం ప్రకటించింది. తర్వాత మరణాలపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. మరోవైపు అమెరికా అంచనాల ప్రకారం ఈ యుద్ధంలో 2,000 నుంచి 4,000 మంది అమెరికా సైనికులు హతమయ్యారు. యుద్ధంలో రష్యా ఆయుధాలను భారీగా దెబ్బతీసినట్లు యుక్రెయిన్ ప్రకటించింది. 362 రష్యా యుద్ధ ట్యాంకులు, 58 యుద్ధ విమానాలు, 1,200కు పైగా ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్స్ ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. తమ పౌరులు 1,300 మంది చనిపోయినట్లు తెలిపారు జెలెన్స్కీ. కానీ ఒక్క మరియుపౌల్ నగరంలోనే దాదాపు 1,600 మంది పౌరులు చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ఇంతవరకు యుద్ధంలో 564 మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు. ఇందులో 41 మంది చిన్నారులున్నారు. యుక్రెయిన్కు పోలాండ్ మీదుగా ఆహారం, మంచినీరు, ఔషధాలు వంటి మానవతా సాయంతో పాటు ఆయుధాలు అందుతున్నాయి. దీంతో రష్యా బలగాలు వాటిని కూడా లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా ముఖ్య నగరాలను చుట్టుముట్టిన రష్యా బలగాలు సప్లై లైన్స్ను అడ్డుకునే పనిలో పడ్డాయి. మరోవైపు పోలాండ్ మీదుగా ఆయుధాలను చేరవేస్తున్న నాటో దళాలపై కూడా రష్యా బలగాలు దాడి చేసే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాను కట్టడి చేయడానికి తమ దేశాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించాలని యుక్రెయిన్ కోరుతోంది. ఇటువంటి నిర్ణయం వల్ల రష్యా వైమానిక దాడులకు తెరపడుతుందని ఆశిస్తోంది. అయితే నో ఫ్లై జోన్ను ప్రకటించేది లేదని నాటో స్పష్టం చేసింది. యుద్ధాన్ని ఆపేందుకు ఇప్పటి వరకు జరిగిన 3 విడతల చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ముఖ్యంగా యుక్రెయిన్తో ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ముమ్మర దాడులు చేస్తోంది రష్యా. అంతేకాదు, తమ డిమాండ్లను అంగీకరించే వరకు దాడులు ఆపుబోమంటున్నారు యుద్ధోన్మాది పుతిన్. యుక్రెయిన్పై ఒత్తిడి పెంచి దారికి తెచ్చుకోవడానికి జనావాసాలతో పాటు స్కూళ్లు, ఆసుపత్రులపై బాంబులు వేస్తోంది రష్యా. యుక్రెయిన్పై రష్యా దాడిని మరోసారి ఖండించారు పోప్ ఫ్రాన్సిస్. ఇప్పటికైనా మారణహోమం ఆపాలని కోరారు. ఆసుపత్రులు, జనావాసాలపై బాంబు దాడుల్ని ఆటవిక చర్యగా అభివర్ణించిన పోప్ వాటిని వెంటనే ఆపాలని కోరారు. మరోవైపు రష్యా నుంచి రెడీమేడ్ ఆహార సంస్థ మెక్డొనాల్డ్స్ వైదొలిగింది. ఆదివారం ఆ సంస్థకు చివరి పనిదినంగా ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో జనం వచ్చి తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను కొనుక్కెళ్లారు. ఉక్రెయిన్లో కల్లోల పరిస్థితుల దృష్ట్యా ఇండియన్ ఎంబసీని పోలాండ్కు తరలించారు. తాత్కాలికంగా మారుస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రపంచ దేశాల ఆంక్షలతో రష్యాకు కొత్త చిక్కులు మొదలవుతున్నాయా? రష్యాలో ఉన్న విదేశీ కంపెనీలు కార్యకలాపాలను నిలిపివేశాయా? వేలాది మంది రష్యన్లు రోడ్డున పడనున్నారా? ఉక్రెయిన్పై రష్యా బాంబు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యన్లకు కొత్త భయం పడుతోంది. మాస్కోలో పలు విదేశీ దుకాణాలు నిత్యం కలకలలాడేవి. యుద్ధం కారణంగా ఈ దుకాణాలన్నీ 2 వారాలుగా ఖాళీ అవుతున్నాయి. మరెన్నో విదేశీ కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నాయి. దీంతో వేల మంది రష్యన్లు ఉపాధి కోల్పోనున్నారు. ఇలాంటి కంపెనీలను వేలం వేయడం ద్వారా ఇతర సంస్థలకు వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు పుతిన్ సర్కారు కొత్త చట్టం తీసుకురానుంది. దీన్ని ఉపయోగించి విదేశీ యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీలను పూర్తిగా లేదంటే 25% వాటాతో స్వాధీనం చేసుకోనుంది. రష్యా విడిచి వెళ్లకుండా వ్యాపార కార్యకలాపాలను పునరుద్ధరించే విదేశీ కంపెనీలకు మాత్రం ప్రత్యేక సాయం అందించాలని పుతిన్ సర్కారు ప్రతిపాదించింది. రష్యా గనుక విదేశీ సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుంటే కోర్టు దావాలకు సిద్ధపడాల్సి వస్తోంది. భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పుడు పాశ్చాత్య దేశాల కూటమి ఆంక్షలు విధించింది. దీంతో రష్యాలో ఆహార దిగుమతులకు విఘాతం కలిగించింది. ఫ్రెంచ్ ఆహార సంస్థ దనోన్ రష్యాలో కొత్త పెట్టుబడులు పెట్టకపోయినా స్థానిక సిబ్బంది, సరఫరా గొలుసులతో వ్యాపారం కొనసాగిస్తోంది. విదేశీ కార్ల కంపెనీలు రష్యా నుంచి నిష్క్రమించాయి.